ఇరాన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాల మధ్య ఒక భీకర యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం ఎప్పుడు అంతమవుతుందో తెలీదు. ఈ యుద్ధ ప్రభావం వల్ల భారతదేశంపై తీవ్రాతి తీవ్రమైన ప్రభావం ఉండబోతుంది. ఇది మోడీ ప్రభుత్వానికి అతిపెద్ద ఛాలెంజ్‌గా కూడా ఉండబోతుంది. ఏ విధంగా ప్రభావం చూపిస్తుందంటే, ఈ మిడిల్ ఈస్ట్‌లో అంటే భారతదేశానికి, దక్షిణ ఆసియాకి నైబర్‌హుడ్ మన ఇరుగు పొరుగున ఉండే దేశాలవి. వీటిని నైబర్‌హుడ్ అని పిలుస్తాం. ఈ ఎక్స్టెండెడ్ నైబర్హుడ్లో జరిగే ఒక ప్రపంచంలోనే అతిపెద్ద మహాయుద్ధం, సూపర్ పవర్స్ ఇన్వాల్వ్ అయిన యుద్ధంలో ఈ యుద్ధ ప్రభావం భారత్పై తీవ్రాతి తీవ్రంగా ఉంటుందంటే 7 విధాలుగా ఈ ప్రభావం ఉండబోతుంది. భారతదేశానికి ముఖ్యంగా చూడాలంటే భారతదేశానికి సంబంధించిన సంబంధించి భారతీయులు 1,00,00,000 మంది వరకు, సుమారు 90 లక్షల నుంచి 1,00,00,000 మంది ప్రవాస భారతీయులు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ఈ గల్ఫ్ దేశాల్లో ఉంటున్నారు. వీళ్ళతో పాటు మనకేంటంటే ఈ గల్ఫ్ దేశాలతో పాటు ముఖ్యంగా చెప్పాలంటే ఈ గల్ఫ్ దేశాల్లో ఉంటున్నారు. ముఖ్యంగా సౌదీ అరేబియా, బహ్రెయిన్, కువైట్, ఖతార్ ఈ ప్రాంతాల్లో ఎక్కువ మంది భారతీయులు ఉంటారు. దాంతోపాటు యుఏఈ, అదేవిధంగా మిగిలిన గల్ఫ్ దేశాలైన మిగిలిన దేశాల్లో కూడా భారతీయులు ఉంటారు. మొత్తం 90 లక్షల మంది. ఈ 90 లక్షల మంది ఏంటంటే ముఖ్యంగా అన్‌స్కిల్డ్, సెమీ స్కిల్డ్ పీపుల్ అనమాట. అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూరోప్, జపాన్ వెళ్ళినట్టు ఐటీ ఎంప్లాయీస్, హైలీ స్కిల్డ్ పీపుల్ కాదు. ఇక్కడ బార్బర్స్ నుంచి, కన్స్ట్రక్టివ్ యాక్టివిటీ నుంచి, తర్వాత స్మాల్ సర్వీసెస్ సెక్టార్లో పనిచేసే టీచర్లు, డాక్టర్లు ఇలా వెళుతూ ఉంటారు ఇక్కడ. ఈ 90 లక్షల మంది జీవనోపాధి ఈరోజు ఆపదలో పడింది. ఎందుకంటే ఈ ఇరాన్ యుద్ధం, ఇరాన్ ఏం చేస్తుందంటే మిస్సైల్స్ని మొత్తం గల్ఫ్ స్టేట్స్ అన్నిటి మీద అమెరికా బేసెస్లో ఉన్నట్టు వేస్తుంది. కాబట్టి ఈరోజు భారతీయులు ప్రాణాలందరూ అరిచేతిలో పెట్టుకున్నారు. ఈ యుద్ధం ఇంకా తీవ్రతరం అయితే వాళ్ళందరినీ భారతదేశం ఎవాక్యుయేట్ చేయాలి. ఎవాక్యుయేషన్ ఈజ్ నథింగ్ బట్ వాళ్ళని మనం వెంటనే వెనక్కి తీసుకెళ్ళాలి. ఇలాగే 1991 గల్ఫ్ యుద్ధం, గల్ఫ్ 1 యుద్ధం, గల్ఫ్ యుద్ధం రెండిట్లో భారతీయులను అక్కడ నుంచి ఎవాక్యుయేట్ చేసాం. మన యుద్ధ విమానాలు పంపి, షిప్పులు పంపించి తీసుకొచ్చాం. దానివల్ల భారత ఆర్థిక వ్యవస్థపై విపరీతమైన ప్రభావం పడింది. వీళ్ళు 90 లక్షల మంది భారతదేశానికి వస్తే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ భారతదేశం ఇవ్వలేదు. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ, బీహార్ వెనకబడిన జిల్లాల నుంచి ఎక్కువగా మంది గల్ఫ్ ప్రాంతానికి వెళ్తూ ఉంటారన్నమాట. ఇప్పుడు వీళ్ళందరూ వెనక్కి వస్తే భారత్పై తీవ్రమైన ప్రభావం పడిపోతుంది. 90 లక్షల మంది ప్రాణాల ఆపదలో ఉన్నాయి. మనం చూస్తున్నాం, బంకర్లో వాళ్ళు నివసిస్తున్నారు. రెండవ ప్రభావం ఏంటంటే వీళ్ళు ఇక్కడికి రావడం వల్ల భారతదేశంలో ఈ 90 లక్షల మంది గల్ఫ్ ప్రాంతాల్లో ఉండి, ముఖ్యంగా భారతదేశానికి ప్రతి సంవత్సరం మనకి $50 బిలియన్ విలువైన సంపద మనకి రెమిటెన్సెస్ అక్కడ పని చేసుకుని భారతదేశానికి తరలించే సంపద $50 బిలియన్ అండి. అసలు సామాన్యమైనది కాదు. ఇది భారతదేశంలో కరెంట్ అకౌంట్ డెఫిషియెంట్ అంటాం. ఈ కరెంట్ అకౌంట్ డెఫిషియెట్ని పూడ్చడానికి ఇండియా ఎప్పుడు కూడా ఇంపోర్ట్స్ ఎక్కువ ఉంటాయి, ఎక్స్పోర్ట్స్ తక్కువ ఉంటాయి. ఎగుమతులు తక్కువ, దిగుమతులు ఎక్కువ అనమాట. ఈ రెండిటి మధ్య భేదాన్ని పూరించడానికి మనం ఈ డబ్బులు ఉపయోగించుకుంటాం, రెమిటెన్సెస్ని. ఇప్పుడు ఈ రెమిటెన్సెస్ మనకి తగ్గిపోతాయి. కాబట్టి భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరిగిపోతుంది. ఇది ద్రవ్యోల్బణాన్ని దారితీస్తుంది. ద్రవ్య విధానం, కోశ విధానం అంటే బడ్జెట్లో చాలా లోపాలు వస్తాయి, ఎక్కువ అప్పులు చేయవలసిన పరిస్థితి వస్తుంది. ఇది రెండవది. ఇక మూడవది ఏంటంటే చాలా పెద్ద ప్రమాదం ఏంటంటేనండి, మూడవది పెట్రోల్ ధర. ఇప్పటికీ ఇరాన్ అమెరికా యుద్ధం మొదలైన తర్వాత వెంటనే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ అంటే లండన్లో ఒక బ్యారెల్కి క్రూడ్ ఆయిల్ ధర 60 దగ్గర ఉండేది $74 వెళ్ళిపోయింది. ఈరోజు $14 పెరిగిపోయింది అనమాట. ఇది ఇంకా యుద్ధం కొన్ని రోజులు కొనసాగుతుంటే $100 వెళ్ళిపోద్ది బ్యారెల్, $150 దాకా వెళ్ళిపోద్ది. ఇక్కడ ఎకనామిస్టులు మనం చెప్పేది ఏంటంటే ప్రతి $10 పెరిగితే ఒక బ్యారెల్కి మనకి 10,000 నుంచి 15,000 కోట్లు ఎక్కువ దిగుమతికి ఖర్చు పెట్టాలి ఇరాన్ ఇరాక్ యుద్ధం వల్ల. దానివల్ల భారతదేశం 2025లో 11.5 లక్షల కోట్ల విలువైన పెట్రోలియం గ్యాస్ని దిగుమతి చేసుకున్నాం మనం. ముఖ్యంగా ఇది ఈ ప్రాంతం నుంచి ఎక్కువ దిగుమతి చేసుకుంటాం కదా. ఇప్పుడు పెట్రోల్ ధర, ఈ గ్యాస్ ధర పెరిగిపోవడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థపై సుమారు 1,00,000 కోట్ల రూపాయల ప్రభావం పడుతుందన్నమాట అదనంగా. దీనివల్ల ఈ 1,00,000 కోట్లతో అయిపోదండి. పెట్రోల్ ధర పెరిగితే భారతదేశంలో పెట్రోలియం పెరిగితే పెట్రోల్, డీజిల్ ధర పెరుగుతుంది. దీనివల్ల ధరలు పెరిగిపోతాయి. ఇదంతా మనకు తెలిసిందే. అన్ని ధరలు, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అన్నీ పెరిగిపోతాయి అన్నమాట. దీనివల్ల భారతదేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతుంది. రిజర్వ్ బ్యాంక్ మీద ప్రభావం, బడ్జెట్ మీద ప్రభావం. ఈ ద్రవ్యోల్బణం పెరగడం అంటే వడ్డీ రేట్ల మీద ప్రభావం. దానివల్ల నిరుద్యోగం పెరిగిపోతుంది. భారత వృద్ధి రేటు మనకి ఎంత తగ్గిపోతుందంటే
1-2% వృద్ధి రేటు తగ్గిపోయే అవకాశాలున్నాయి. కేవలం పెట్రోల్ వల్ల. మళ్ళీ ఈ పెట్రోల్ కొరత కూడా ఏర్పడుతుంది. దానివల్లే అత్యంత ప్రభావం ఉంటుంది. పెట్రోల్ తగ్గిపోవడమే కాదు సప్లై అనేది. ఎందుకంటే గల్ఫ్ ప్రాంతాల నుంచి మనకి చాలా ఎక్కువ 40% పెట్రోలియం ఆ ప్రాంతం నుంచి వస్తుంది. అది ఆగిపోద్ది. హర్ముజ్ స్ట్రైట్‌ని ఇరాన్ క్లోజ్ చేయడం వల్ల. సో, ఇదంతా చాలా తీవ్రంగా ఉంటది. మళ్ళీ ఆ పెట్రోలు సప్లై చైన్ కూడా వెంటనే పునరుద్ధరించబడదండి. ఎందుకంటే ఇరాన్ మిసైల్స్‌కి అక్కడ ఆయిల్, కన్‌స్ట్రక్షన్, పైప్ లైన్‌లు ఇవన్నీ పేలిపోయి ఉంటాయన్నమాట. సో, చాలా సంవత్సరాలు ఇలాగే 1991లో మనం ఆర్థిక సంక్షోభం ఎదుర్కోవడానికి అత్యధిక ప్రాథమిక కారణాల్లో ఒకటి అక్కడి నుంచి లేబర్‌ని ఇక్కడ తీసుకురావడం, రెమిటెన్సెస్ తగ్గిపోవడం, అక్కడికి ఎగుమతులు, దిగుమతులు తగ్గిపోవడం, పెట్రోల్ ధర పెరిగిపోవడం. ఇదే పునరావృతమవుతుంది. కాకపోతే ఇంత తీవ్రమైన ప్రమాదం ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ మీద ఉండదు. కొంచెం బలంగా ఉన్నాం కాబట్టి. ఇక రెండోదేంటంటే ఈ గల్ఫ్ ప్రాంతంలో ముఖ్యంగా భారత్ ఎగుమతులు ఎక్కువగా ఉంటాయి. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్‌కి అతిపెద్ద ట్రేడింగ్ పార్ట్నర్ అండి గల్ఫ్ ప్రాంతం. ఇప్పుడు అక్కడికి ఎగుమతులు ఆగిపోతాయి. అది కూడా భారత ఎగుమతుల మీద ఎక్కువ వెళ్ళేదాని ప్రభావం. దానివల్ల వృద్ధి రేటు మీద కూడా ప్రభావం అవుతుంది. చూడండి ఎంతటి లోతైన ప్రభావం పడబోతుందో. దీంతో పాటు దౌత్యం ఛాలెంజెస్. ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంటే ఉక్రెయిన్ వెనకాలన్న నాటో, అమెరికాలతో సంబంధాలు పెట్టుకోవాలా? ట్రెడిషనల్ పార్ట్నర్ రష్యాతోటి ఉండాలా? ఎంత ఇబ్బంది పడ్డాం. మల్టీ అలైన్ అంటూ దిగం. కానీ ట్రంప్ మన మీద ఆంక్షలు విధించాడు. 25% టారిఫ్‌లు విధించాడు. ఎందుకంటే రష్యాతో నువ్వు సంబంధాలు వద్దు అని. రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకోవద్దని. ఈ విధంగా ఎక్కడైనా యుద్ధం జరుగుతుంటే ఏదో ఒక సైడ్ తీసుకోమని ఒత్తిడి పెరిగింది. ఇప్పుడు ఇండియా ఇటు ఇజ్రాయెలు, అమెరికా, వెస్టర్న్ కంట్రీస్ సైడ్ తీసుకోవాలా? లేకపోతే ఇరాను, ఇతర ముస్లిం దేశాలు, చైనా, రష్యా వైపు తీసుకోవాలా? పెద్ద ఛాలెంజ్ అవుద్ది. ఇది ఇండియాకి చాలా కష్టంగా అంటే దౌత్యపరంగా డిఫికల్టీస్ ఇండియా ఈజ్ గోయింగ్ టు ఫేస్ ఇట్ అనమాట. అది ఒక పెద్ద ప్రభావం అవుద్ది. దీంతో పాటు మనం ఇంకోటి ఏంటంటే టెర్రరిజం ప్రభావం. ఇప్పుడు ఖైమనీ మరణించడం జరిగింది. ఆయితొల్లా అలీ ఖైమనీ మరణించడం జరిగింది. మనం ఏంటంటే ఇజ్రాయెల్‌తో కాస్త సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాం. ఆయితొల్లి ఖైమనీ కాకుండా. దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఖైమనీ మరణించిన తర్వాత ఇస్లామిక్ బ్రదర్‌హుడ్ రైజ్ అవుతుంది. ముజాహిద్దీన్ రెచ్చిపోతున్నారు. వాళ్ళు టెర్రరిజం ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు మనం ఇజ్రాయెల్ తోటి అమెరికా వైపు ఉంటే ఈ టెర్రరిజం అనేది మనకు ప్రమాదంగా ఉంటుంది. ఒకవేళ ఇజ్రాయెల్ దానితో దూరంగా తటస్థంగా ఉన్నప్పటికీ ఈ పాకిస్తానీ తీవ్రవాదం ఎక్కువ ప్రబలుతుందన్నమాట. కాబట్టి మనం తటస్థంగా ఉంటే వాళ్ళు ఒప్పుకోరు. కాబట్టి ఈ టెర్రరిజం మళ్ళీ ఇస్లామిక్ వరల్డ్‌లో రైజ్ అయ్యిందంటే వాళ్ళ అగ్లీ హెడ్ మళ్ళీ రైజ్ అయ్యిందంటే భారత్‌కే అత్యధిక ప్రమాదం. కాబట్టి టెర్రరిజం మళ్ళా వచ్చే అవకాశం ఉంది. ఇది ఇరాన్ సంక్షోభం వల్ల మళ్ళీ ప్రబలే అవకాశం ఉంది. తర్వాత ఈ టెర్రరిజం వస్తే ఇంకొక మనకి దుష్ఫలితం ఏంటంటే పాకిస్తాన్‌కి బాగా లాభం. ఈ పాకిస్తాన్ మళ్ళీ అమెరికా ఆదరించే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ ఇరాన్, అమెరికా యుద్ధం ఎక్కువ కాలం దీర్ఘకాలికంగా కొన్ని నెలల పాటు కొనసాగిన భారత ఆర్థిక వ్యవస్థ, భారత ప్రజాస్వామ్యం, భారత శాంతి భద్రతలు, భారత దౌత్య విధానానికి, భారతదేశంలో లేబర్ మార్కెట్‌కు వీటి మీద భారతదేశంలో వృద్ధికి అత్యధిక ప్రభావం చూపబోతుందండి. దానివల్ల ఇరాన్, అమెరికా యుద్ధం చాలా తొందరగా ఆగిపోవాలని భారతదేశం కూడా విజ్ఞప్తి చేయడం మనకి చూస్తూనే ఉన్నాం.